ముద్దుల భార్యకి చిన్న బహుమతి. వెళ్ళి టైప్ రైటర్ పైన చూడు. జామెట్రీ బాక్స్ తెరిచి చూడు. మెంటల్ భార్య, మళ్ళీ వెళ్ళి టైప్ రైటర్ మీద చూడు. నీ సంగతి వచ్చి చెప్తాను. అంకితం నా అమ్మకి. ఏయ్, పేరు చెప్పండి. గౌరీశంకర్. నక్షత్రం, రాశి తెలీదు. పర్వాలేదు. భగవంతుడా, ప్రస్తుతం నాకంటూ ఉన్నది గౌరీ ఒక్కడే. నాకేదైనా సంతోషం ఇవ్వాలనుకుంటే అది గౌరీకే ఇవ్వు. ఆయనకేమైనా కష్టం కలిగించాలనుకుంటే అది నాకివ్వు. ఆయన ఆశయం, లక్ష్యం అన్నీ నెరవేరాలి. అందుకు నువ్వే తోడుండాలి. అంతా నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. నేను లక్ష్యంగా భావించి రాసిన అమ్ము జీవితం పుస్తకంగా ముద్రవగానే ఎంతో ఆశతో దాన్ని ఎంపిక కమిటీకి పంపించాను. గత 2 సార్లుగా ఎంపిక కమిటీ నా రచనలను తిరస్కరించింది. కానీ ఈసారి చివరి పరిశీలనకు ఎంపికైందని తెలియగానే నేనప్పుడు ఎంతో సంతోషపడ్డాను. నమస్కారం సార్. రైటర్స్ అసోసియేషన్ నుంచి ఈ సంవత్సరం సెలెక్ట్ అయిన బుక్స్ వచ్చాయి. రెండవ భారత యుద్ధం. శ్రీ రవిశంకర్. నెల్సన్ మండేలా. అమ్ము అనే నేను.
రవిశంకర్. ఇల్లెక్కడుంది? వస్తున్నాను. నారాయణ. గౌరీ బయటికి వెళ్ళారు. అది తెలిసే కదా వచ్చాను. లోపలికి రావచ్చా? నేను గుర్తున్నానా అమ్ము? 1,00,000 రూపాయలు మర్చిపోయింటావులే, పాపం చిన్నపిల్లవి. కానీ అవమానం జరిగింది నాకే కదా. గౌరీ 25 సంవత్సరాల తపస్సు నీ జీవితం ద్వారా నెరవేరబోతోంది. ఇంకో 2 రోజుల్లో మనకు మాత్రమే తెలిసిన గౌరీ ఈ లోకంలో అందరికీ తెలుస్తాడు. ఈ నవల రెడీ అవ్వడానికి నీ జీవితం అవసరమైనట్టు గౌరీకి అవార్డు రావడానికి కూడా నీ అవసరం ఉంది. నాకు ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు ఉపకారం చేసిన వాడికి అపకారం చేయకూడదు. అదే మానవ ధర్మం. నీకింత గొప్ప జీవితం ఇచ్చిన గౌరికి నువ్వేదో ఒకటి చేయాలి కదా. అదే భర్తకేదైనా కష్టం వస్తే కొన్ని మొక్కులవి మొక్కుకుంటారు కదా, పొలుదండాలు పెడుతూ ఉంటారు. అటువంటిదే ఇది కూడా. నువ్వు ఎంత టైం అయినా తీసుకో, అది 48 గంటలలోగా. దయచేసి బయటికి వెళ్తారా? కన్నె పిల్లలకి పెళ్లి చేస్తే అందం పెరుగుతుందంటారు. కానీ నువ్వు అందంగానే ఉన్నావు. బయటికి వెళ్ళరా పోరంబొక్కు. టెన్షన్ అవ్వకమ్ము, కాస్త ఓర్పుగా ఆలోచించు. నేను వెయిట్ చేస్తాను. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మో. ఎందుకో తెలుసా? అది పొద్దున్నే చెప్తాను, అంతవరకు సస్పెన్స్. మన చుట్టూ ఎన్ని వేల మంది పాఠకులు ఉన్నా ఇటువంటి బిరుదులే రచయితకి ఓ పెద్ద అంగీకారం. నా పద్ధతిని, నా సంస్కారాన్ని, తోటి మనుషుల బాధని, సంతోషాన్ని, పరభాషవాణ్ణి, విదేశీయుల్ని నా రచనలను చదివేలా చేయడం నాకు దక్కిన వరం. ఆ వరం నీ వల్లే దక్కబోతోంది. నువ్వు నేనే చదవాలని సమర్పించిన నీ జీవితంతో దక్కబోతోంది. ఆ రోజు ఎంతో సంతోషంగా ఉన్నారు. అప్పుడు ఆయన పసిపిల్లల్లా సంతోషపడ్డం చూసి ఆ సంతోషం ఆయనకెప్పుడు దక్కాలనుకున్నాను. అందుకోసం నేను ఏమైనా చేద్దామనుకున్నాను. గౌరీతో నేను సంతోషంగా జీవించిన ఆ ఇంట్లో ఒకే ఒక రోజు ఎంతో సంతోషంగా ఉండాలని అనుకున్నాను. రాత్రి ఒకటి చెప్తానని చెప్పానుగా, అదేమిటో అడగాలనిపించలేదా? అవును, ఏంటది? విషయం ఏమిటంటే, నన్ను నారాయణ గారు రమ్మన్నారు. ఆయనే మన రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అథారిటీ. అథారిటీ అంటే? ఆయన సంతకం పెడితేనే నాకు అవార్డు వస్తుంది. ఇప్పుడు ఆయనే రమ్మన్నారంటే నాకు అవార్డు వచ్చినట్టే కదా. ఒక్క నిమిషం. ఏమిటి, చాలా గాఢమైన ప్రార్థనలా ఉంది. ఈ సంవత్సరం అవార్డు మీకే. ఎవరు, దేవుడు చెప్పారా? నేనే చెప్తున్నాను. ఆయన వేడుకున్నాను.
నమస్కారం సార్. రండి గౌరీశంకర్, కూర్చోండి. మీకోసం వెయిట్ చేస్తున్నాను. మీ కథ చదివాను, చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. లాస్ట్ 2 times అవార్డు మీకు మిస్ అయింది కదా? అవును సార్. ఈసారి అలా జరగకూడదు. ఊరికే చెప్పకూడదు కానీ కథని బాగా అనుభవించి రాశారు. మీ నవల అందరికీ నచ్చింది. నేను పట్టుదలగా ఉన్నాను సార్, ఈ అవార్డు మీకే రావాలి. కథని రచనలా చూడ్డానికి జీవితంలా చూడ్డానికి తేడా ఉంది కదా. మిస్టర్ గౌరీశంకర్, ఓ చిన్న సందేహం. కథలో ఉన్న అమ్ము నిజంగా ఉంది కదా? ఉంది సార్, నా భార్య. రేపు పత్రికలు, టీవీల్లో అన్నిట్లో హెడ్లైన్స్ మీ గురించే ఉంటుంది. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్, యు నో. అవును సార్. మిస్టర్ గౌరీ సార్, నాకు మీరు ఓ చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి సార్. ఇప్పుడు మీ కథను చదువుతున్నప్పుడు కనీసం 6 మాసాలైనా మీరు ఆ కథతో జీవించాలని తెలుస్తోంది. ఆ 6 నెలల జీవితాన్ని నేను ఒక్కరోజైనా జీవించాలనుకుంటున్నాను. మీరు ఏమంటున్నారో అర్థం కాలేదా? నిజంగా అర్థం కాలేదా? మీ నవల్స్ చదివి మీరెంతో షార్ప్ అనుకున్నాను. సరే, డైరెక్ట్గా విషయానికి వస్తాను. మాజీ ప్రాస్టిట్యూట్ అయినా ఇప్పుడు మీ భార్యగా ఉన్న అమ్ముతో నేను ఒక్కరోజైనా జీవించాలి. నేను అమ్ముతో జీవించాలని ఆశపడుతున్నాను రా. అందుకే రా నేను వదిలేసి పెడుతున్నాను. గౌరీ, ఒక్క నిమిషం. కోపం కథను కప్పేస్తుందంటారు. మీరు ఈ కోపం వల్ల అవార్డుని మిస్ అవుతారు. ఇప్పటికీ ఏం మించిపోలేదు. ఇంకోసారి ఆలోచించి రేపు సమాధానం చెప్పండి. ఏంట్రా మందే తాగావు? మరి ఇంత ఓవర్గా తాగుతున్నావు? నారాయణ గారిని వెళ్ళి కలిసావా? లోపల గురించి మాట్లాడుకో. నాకు అవార్డు రావాలంటే ఒకరోజు నా అమ్మ కావాలని అడుగుతున్నాడు రా. దానికి నువ్వేమన్నావురా? ఓడి కొట్టి మొహం పగలు కొట్టేసి వచ్చాను. తొందరపడ్డావు కదరా ఫూల్. నీ లక్ష్యం ఏంటి? ఆ స్టోరీ రాయడమేగా. వాడేమైనా పతివ్రతను అడిగాడా? ఒక ప్రాస్టిట్యూట్నేగా అడిగాడు. తను పాత అమ్ము కదరా, నా అమ్ము. తన గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా పొడిచి చంపేస్తాను. వెదవా.